చెస్ కాఫీ తాగేసాం, బాగాలేదు. చికెన్ రోస్ట్ అండి, ఇది రోస్ట్ అంట. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము కూడా బాగున్నాం. సో ఎలా ఉంది నా బుర్కా అయితే ఒకసారి చూసేసేయండి. సో ఈరోజు వీడియో అయితే ఫుల్ అంటే ఎంజాయ్మెంట్ అండి. నాకు ఏమేమి కావాలో మా ఆయనకైతే ఈరోజు చమిడి వలిసేస్తానమాట. ఈరోజు నేను మొత్తం ఈరోజు సద్దలు పూసేస్తాను. సో ఈరోజు అంతా ఇంటికి కావాల్సిన సరుకులు, అలాగే బుర్కాకి అయితే డబ్బులు ఇచ్చారు. నేను ఒక బుర్కా కానీ వెళ్ళి అక్కడికి వెళ్తే ఇంకో డ్రెస్ కూడా నచ్చింది. సో 2 డ్రెస్సులు తెచ్చాను, మా పాప ఒకటి నా ఒకటి. సో నా డ్రెస్ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను, మీరు చూసేసేయండి. అలాగే ఈ బుర్కా కొత్తది, చూడండి నా అవుట్లుక్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పేసేయాలన్నమాట మీరు. సో ఇదేనండి నా బుర్కా అయితే చూడండి. మా ఆయన చెప్పారు చాలా రోజుల నుంచి ఒకే బుర్కా అయిపోయింది వీడియోలకి, ఒకటి తెచ్చుకుందామని 3 రోజుల నుంచి చెప్తా ఉంటే నేనైతే ఈరోజు తెచ్చేసానమాట. ఆయన వస్తారంటే ఆయన వచ్చేదిలే, నేను వెళ్ళేదిలే అనేసి నేనైతే డబ్బులు ఉంటే చాలు, మా ఆయన వద్దు అనేసి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో డ్రెస్ కూడా తెచ్చాను నేను. సో డ్రెస్ కూడా చూసేసేయండి, ఎలా ఉందో నా అవుట్లుక్ అయితే చెప్పేసేయండి. నాకు అయితే కలరింగు అవి చాలా వర్క్ ఉండే బుర్కాస్ అయితే నాకైతే నాకైతే అలాంటి సింపుల్ అయితేనే నాకు నచ్చుతాయి. సో నా అవుట్లుక్ ఎలా ఉందో చెప్పేసేయండి. ఏందో బుర్కా తీసుకున్నావా? అదే నేను ఉంటాను, డబ్బులు ఉంటే తీసుకునేది తెచ్చాను. బాగుందా? మీరు వస్తారని ఎన్ని రోజులు నేను చూసేది నేను, మీరు వచ్చేదిలే పోయేదిలే, నేనే పోయి తెచ్చేసాను. బుర్కా ఒకటి ఓణి ఒకటి తీసుకున్నాను, చూస్తారా? మళ్ళీ చూద్దాం, అయితే వేసుకున్నాక మళ్ళీ చూద్దాం. డ్రెస్ కూడా ఒకటి తెచ్చాను నేను, ఒకటి చెప్తే 2 చేస్తారు కదా. సో ఈ మోడల్ డ్రెస్ కూడా తెచ్చుకున్నాను నేను. సో బాగుంది, ప్యాచ్ వర్క్ ఇదంతా. ఇది నేను స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తానమాట. దీనికి ప్లాజో అయితే స్టిచ్ చేయాలి, అలాగే టాప్. నా డ్రెస్ ఇప్పుడైతే ఎలా ఉందో చెప్పండి అందరూ, మళ్ళీ నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి దుపట్టా. సో ఇలా వస్తుందన్నమాట నా దుపట్టా, చూడండి. ఇది వచ్చేసి టాప్, నేనే కుట్టుకోవాలండి, అన్నీ నేనే చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ప్యాచ్ వర్క్ అయితే మనకు వచ్చింది. ఇది వచ్చేసి మనకు నెక్కి వస్తుందన్నమాట. సో మొత్తం నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకేమండి? ఏం లేదు, అంతే. ఇంకా ఎక్కడికో వెళ్దామన్నారు, వెళ్దామా? ఇంటి సరుకులు, అట్లాగే మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తీసుకొని, ఇంకా ఏమేమి ఉంది? ఏమేమి కావాలా నీకు? నాకా ఏదో ఒకటి కావాల్సింది తెచ్చుకున్నాను. ఇంకా మళ్ళీ నేను ఆడ వీడియోలు అన్నీ ఒక్కొక్కటి చెప్పేది వద్దు, తెచ్చేద్దాం. వెళ్దామా? మన మదనపల్లి నజారా ఒకసారి చూపించేద్దాం ఎలా ఉందో ఈరోజు. ఓకే వెళ్దామా? నేనైతే బుర్కా వేసుకుంటాను ఇప్పుడు. ఏమండి బయలుదేరదామా? బయలుదేరదాం పదా. ఇంకా ఏమేమి తీసిస్తారు? నువ్వు ఏం కావాలో, ఇంటి సరుకులు ఏం కావాలో తీసుకుందా. అంతేనా? అంతేనా అంటే వేరేం లేదా? వేరేదేం లేదు. రోజు బయలుదేరదాం అనుకుంటున్నాం, వాన వస్తుంది. బయలుదేరదామంటే వాన వస్తుంది. సో ఈరోజు ఏమన్నా కానీ ఆటోలో వెళ్ళిపోదాం. మన బండే మనకు సేఫ్టీ, మన ఆటో మనకు సేఫ్టీ వానాకాలంలో కదండి. బ్యాగ్ ఇచ్చేయండి, ఇక్కడ మళ్ళీ బ్యాగ్ కూడా మోయిస్తుంది అంటారు మీరు కావాలంటే నాతో. చూడండి బయలుదేరుతా ఉన్నాను, ఇక వాన అయితే వచ్చేస్తుంది ఓ అని. మన ఆటోనే మనకు సేఫ్టీ నాకు తెలిసి ఈ వానాకాలంలో కదండి. ఓకే రెడీ రైట్. మదనపల్లి మార్కెట్ చూడండి, ఇది నిన్న వద్దామనుకుంటే నిన్నైతే వాన వచ్చేసింది. ఈరోజు కూడా అలాగే అయింది. ఈరోజు అయితే తగ్గేదేలే, పుష్ప ఫ్యాన్స్ ఇక్కడ అన్నట్టు ఈరోజు అయితే అలాగే తీసేస్తున్నాము. సో చూడండి, అలాగే మన మదనపల్లిలో వాన వస్తే ఎక్కడెక్కడ చెరువులు నిండిపోతాయి నేను చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. సో ఈ వానలో ఈ రైతుల బాధ అయితే చూడలేమండి. చూడండి మీరే, వాళ్ళు సంచు కూడా కప్పేసుకొని కూర్చోంటారనమాట. ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి నాకు. మనమైతే ఇప్పుడు రైతు బజార్లోకి అయితే వెళ్ళబోతున్నాము కదండి. ఎక్కడికి వెళ్దాము? రైతు బజార్లోకి వెళ్దామా? సో మేమైతే ఆటోలో వచ్చాము ఈరోజు. ఈ వానకైతే మనం తట్టుకోలేక. ఇక్కడైతే మనకు అన్న క్యాంటీన్ అండి, రైతు బజార్కి ప్లస్ మనకు మార్కెట్కి రెండుగా అవైలబుల్గా ఉండేట్టుగా, అలాగే ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరగా ఉండేట్టుగా మనకు రైతు బజార్ దగ్గర ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఉంది. చూడండి 5 రూపాయలకే భోజనం. ఇప్పుడు మనం రైతు బజార్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి రైతు బజార్ ఇక్కడే మనకు. వాన పడుతుందని ఆటోలో వచ్చి తిప్పలు పడుతున్నాం అనమాట మనం వీడియో చేయడానికి అయితే. ఇక్కడ చూడండి సదా రైతుల సేవలు అనేసి మనకు బోర్డు అయితే మీరు గమనించవచ్చు. ఇదే మన రైతు బజార్.
ఇక్కడ పండించే కూరగాయలు ఏమంటే మనకు మందులు అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా వాళ్ళైతే మనకు నాణ్యమైన కూరగాయలండి. ఇక్కడైతే మనకు ఏ పంటకు కూడా వాళ్ళు మందులు వాడకుండా అయితే వాళ్ళు స్వచ్ఛంగా అయితే వాళ్ళు పంట అయితే చేస్తారనమాట. సో ఇదేనండి మన రైతు బజార్. ఉందాతి బైగన్ లేలేగాదు, వంకాయలు లేలేగాదు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నామండి మేము. మదనపల్లి హుస్సేన్ సాగర్లో ఇక్కడ చూడండి నీళ్ళు ఎట్లున్నాయో, మంచినీళ్ళు అనుకున్నారు ఏడన్నా. హుస్సేన్ సాగర్ అంటే అయిపోయి అట్టి హుస్సేన్ సాగర్ నీళ్ళే. పొంగల్ చూడండి ఎంత బాగా ఈత కొడుతున్నాయి ఇక్కడ, చూపిస్తాను రండి. అబ్బా ఏం ఈత కొడుతున్నారా, మీ పని బాగుంది. మేము అటు ఇటు తిరిగి వస్తున్నాము, మీరైతే ఈత కొడుతున్నారు బాగా. ఇదే అండి మన మదనపల్లి హుస్సేన్ సాగర్ చూస్తున్నారా. ఇంకా ఇక్కడ కూడా పడవలు పెట్టేస్తారు ఏమో, మన పులివెందులలో చూసేసినారు మేము. కలరింగ్ వాటర్ కూడా పెట్టేస్తున్నారు. వాళ్ళైతే సేమ్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చేసి పెట్టేస్తున్నారు అక్కడ. ఇక్కడ ఇదేం చేస్తారో చూద్దాం. ఇంకా ఇప్పుడు డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. డిమార్ట్ ఎస్టేట్లో అయితే ఉన్నాం ఇప్పుడు మేము. డిమార్ట్ కొన్ని సరుకులు అయితే తీసుకెళ్దాం. సో ఇన్ని రోజుల నుంచి నేనైతే ఏమీ తీసుకోవడానికి రాలేదండి. అంటే బాబుతోనే తెప్పించుకునేదాన్ని. 3 రోజుల నుంచి మా ఆయన అయితే చెప్తున్నారు ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే అంటే. సో 3 రోజుల నుంచి వాన అయితే పట్టుకోండి మదనపల్లిలో. ఈరోజు అయితే కొంచెం పర్లేదు, అసలు పడలేదు ఈరోజు. కొంచెం ఒక అర్ధగంట అట్లా పడింది, మళ్ళీ ఆగిపోయింది అనమాట. ఇప్పుడు డిమార్ట్ దగ్గర అయితే ఉన్నాం. చూసేసేయండి, మనం డిమార్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఎస్టేట్లో ఉన్నాం. ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరు కలిసి షాపింగ్ అయితే వెళ్తాం. సో మా ఆయన జేబు అయితే ఖాళీ చేసేద్దాం ఈరోజు. వెళ్దామా? వచ్చేయండి. ఇంకా మీరు ఇట్లా నిలబడితే బండ్లు వచ్చి కొట్టేస్తాయి నన్ను. మన బండికి పార్కింగ్ లేదా ఇక్కడ? ఉంది కదా ఆడ బయట. బయట ఎందుకు పెట్టారు? ఆటోనే? ఆటోనే. टोकन इच्छा बैग 23 टोकन क्या है वाह कोटना तामर गिंजलू वరకు बोलते प्रॉन्स कैट खाने गया या हाँ शुगर है खाने अच्छा या कोटना बासमती राइस, ये बिरयानी राइस बासमती स्मेल आते हैं कैसे ही कि देखिए 1 ఐస్ ఖా లేతే అయిపోయిందండి మన షాపింగ్. బయలుదేరుతున్నాం ఇంటికి. అయితే అయితా వెళ్దామా? అంతా అయిపోయిందా? అంతా అయిపోయింది, ఏం తీసుకోలేదు. బేజారుగా ఉంది ఏమో షాపింగ్ చేయడానికి ఈరోజు. బేజారుగా ఏముంది, డబ్బులు అయిపోతాయి. ఏం అట్లంతా ఏంలే, ఈరోజు ఏమో మూడు లేదు షాపింగ్ చేయడానికి. ఆ డీమార్ట్లో అయితే వీడియో తీయద్దు ఇంకెందుకు ఇక్కడ రావడం మేము వీడియో చేయడానికి? ఏమంటారు? వీడియో వాళ్ళు తీయద్దు అంటారు, మామూలుగానే అంటారు, ఫోటో కూడా లేదంట. ఇంకా మీరు వస్తావా నేను వస్తావా ఎందుకు లేనేసి నేనైతే వీడియో తీయలేదు కాబట్టి వచ్చేసి బాబు నాకు అంటాను సార్ ఫోటో తీయకూడదు వీడియో తీయకూడదు అంటారు. ఎప్పుడు ఇదే పరిస్థితి, మీరు ఎప్పుడు లోపల రారు, నేను వస్తాను కాబట్టి. మేమైతే ఇప్పుడు బాపూజీ పార్క్ దగ్గర ఉన్నామండి. చూడండి బాపూజీ పార్క్, ఇది మున్సిపల్ పార్కు. మనం రాగే స్ట్రైట్గా వెళ్తే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది, రైట్కి వెళ్తే గొల్లపల్లి, హుస్సేన్ సాగర్కి అయితే మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడికో పిలుచుకొని పోతారు, ఇప్పుడు చూద్దాం ఎక్కడికి వెళ్దాము. ఈ ప్లేస్ ఎవరెవరికి తెలుసు నాకైతే కామెంట్ పెట్టండి. గొల్లపల్లికి వెళ్తున్నాం అనమాట. రైట్కి అయితే ఇండికేటర్ చేశారు. మిస్టర్ ఇరానీ చాయ్ ఇక్కడ ఒకసారి నేనైతే తాగాను అనమాట. ఇంతకుముందు నేను చాలా రోజుల ముందు చేశాను ఒక వీడియో డీమార్ట్కి వెళ్ళినప్పుడు. అంటే మార్నింగ్ టైం డీమార్ట్ వచ్చాను అనేసి అప్పుడు వీడియో చేసేటప్పుడు అక్కడ టీ తాగాను, నేను పెట్టాను చూడండి వీడియో అయితే విజిట్ చేయండి. మేము గొల్లపల్లి బైపాస్ నుంచి వస్తే ఇక్కడ మనం
చేనేత నగర్కి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదండి. ఎందుకంటే అమ్మచెరుమిట్ట వరకు అయితే ఇక్కడ టమాటా మార్కెట్ ఉంది కదా మదనపల్లిలో, ఈ టమాటా బండ్లు వచ్చేసి అమ్మచెరుమిట్ట వరకు అయితే లైన్ ఉందండి. వామ్మో, ఈ క్యూ మనం దాటుకొని వెళ్ళలేంలే అనేసి ఇది చూస్తే నాకేం గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా నీళ్ళు అయిపోతే ట్యాంకుల దగ్గర బిందెలు ఎత్తుకొని నిలబడే వాళ్ళం మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. అలా అనిపించింది నాకైతే, వీళ్ళు ఒక్క బండి తర్వాత ఒక్కటి అనేసి. సో ఇక్కడ పెద్దది కదా మన మదనపల్లిలో టమాటా మార్కెట్ అనేది, ఇలా ఉంటుందండి ఈవినింగ్ టైం అయితే. వామ్మో, టమాటాలు రేట్ లేదంటారు కానీ మళ్ళీ పెద్ద పెద్ద బండిల్లో చూడండి ఎట్లున్నాయో ఇక్కడ వెహికల్స్ అన్నీ. మేము వీడియోకి రెడీ అవుతుంటే అంతలోనే ఒక కొరియర్ కూడా వచ్చింది. నేను మా ఆయనకి అయితే ఒక వస్తువు ఏదో తెప్పించాను, చూద్దాం ఏమో ఇది. ఓపెన్ చేయండి ఒకసారి. ఆయన గురికా తెప్పించారు కదా, సో నేను ఆయనకు బదులుగా ఒకటి తెప్పించాను. అలా ఏం లేదు, ఇంకా చింపాలి అంతేనా. వచ్చేసిందా షర్ట్, ఎలా ఉందో చూడండి ఒకసారి. చింపేయడమే అంతే. ఎలా ఉంది చూడండి ఒకసారి, బాగుందా చూపించండి, ఓపెన్ చేసేయండి. ఆ కలర్ కాదులేండి, అది లైట్, ఇది డార్క్. నాకు ఉండే కలర్లో తెప్పిస్తామని ఆయన బాధ. సో కాదు, ఇది డార్క్ గ్రీన్. నాకు ఎన్ని రోజుల నుంచి అనిపిస్తుంది గ్రీన్ తెప్పించాలా అని. బాగుందండి, బాగుంది. గ్రీన్, ఫుల్ గ్రీన్ అండి ఇది. ఇప్పుడైతే మనం మెక్కడానికి వెళ్తున్నాం. ఇప్పటివరకు సరుకులు అయితే తెచ్చేయడం జరిగింది, ఇప్పుడైతే మెక్కేసి వచ్చేద్దామా. ఎక్కడికి వెళ్దాము? ఎక్కడ చూద్దాం బా, ఎక్కడ బాగుంటే అక్కడ. ఎక్కడ బాగుంటే ఓకే రైట్, వెళ్దాం రండి. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ ఎక్కడో మీరు గెస్ చేసి కామెంట్ పెట్టండి. ఇప్పుడు లోపలికి వెళ్దామా? ఓకే, మీరు నాకు ఇస్తాడారా, నేను మీకు ఇస్తాడా పట్టి? ఎవరికి ఇచ్చినా అది చేసి బిల్లు వాళ్ళకే, అంతేనా? మాకేం వచ్చేది లేదు. ఓకే, ఏం లైటింగ్ తక్కువగా ఉంది కదా ఇక్కడ. అట్లుండాలి సెట్టింగ్స్, లైటింగ్ తక్కువగా, లైటింగ్ తక్కువ, లుకింగ్ బాగానే ఉంది, పర్లేదు. లైటింగ్ వచ్చింది. వాళ్ళు ఏందో పెట్టారు ఇక్కడ, డిస్ప్లేనా అది? డిస్ప్లేనే అనుకుంటాను. ఏడన్నా లైట్లు తొక్కేద్దాం అనుకున్నారు ఏడన్నా? లాస్ట్లోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, మేమిద్దరే వచ్చాము. ఇక్కడ 6 మందికి పెట్టారు వీళ్ళు. హ్యాండ్ వాషా మళ్ళీ చేసుకుందాం, ఫస్ట్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ చేసుకుందాం. ఓకే, కాఫీ చెస్ ఏంది చేర్సే ఉండేది. షుగర్ కలపండి, షుగర్ లెస్ ఇచ్చారు వాళ్ళు. షుగర్ కలుపుకొని తాగాలి. దిస్ ఈజ్ ద షుగర్, హే షుగర్ అంటే చూడండి ఒకసారి, హే షుగర్. కాఫీ తాగేసాం, బాగాలేదు. చికెన్ రోస్ట్ అండి, ఇది రోస్ట్ అంట, బాగాలేదు, వేస్ట్, బాగలేదు, మనీ వేస్ట్. అదే చక్కగా చికెన్ ఇంట్లో తెచ్చుకొని వండుకున్నామంటే సూపర్ టేస్ట్ కదండి. ప్రైస్ టూ మచ్. ఈ ప్లేస్ ఎక్కడో మీరే గెస్ చేయండి, నేనైతే చెప్పాను. ప్లేస్ అయితే మీరే గెస్ చేయండి. కాస్ట్ అయితే వెరీ టూ మచ్. కాఫీ ఇచ్చారు, 1 లీటర్ ఇచ్చారు ఒక కప్పు, తాగలేకపోయినాం మేము. బాగలేదు కాఫీ కూడా. నచ్చిందా? ఇది కూడా బాగలేదు, బాగుంది. ఐటమ్ బాగలేకపోయినా సెట్టింగ్స్ బాగుంది. ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి రావచ్చు. చూసి కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంది మొత్తం. సో మరి ఇదేనండి మన వీడియో.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఫుల్ డే మొత్తం మేమైతే ఎంజాయ్ చేసేసాం. మొత్తం వీడియో అయితే షూట్ చేసాం. ఇంకా మీదట వీడియోలు వస్తూ ఉంటాయండి. కొంచెం పనుల మీద రాలేకపోయాం. ప్రేమ తగ్గించారు, ప్రేమ ఎక్కువ చూపించండి ఇంకా వీడియోస్ పైన. మేము చూపిస్తామన్నమాట. వాళ్ళు చూపించాలి, వ్యూవర్స్ కూడా. ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమండి ఏం లేదు, అయిపోయిందా? అంతే, ఇంకా మొత్తం తినేసాం. రొటీన్ ఈరోజు మనం డే మొత్తం ఏమేమి వర్క్ చేసామనేది, మేము ఏమేమి షాపింగ్ చేసాము, మేము ఎక్కడెక్కడ తిరిగామనేది వీడియో అయితే ఈరోజు మొత్తం కాన్సెప్ట్ ఇదే. మొత్తం వీడియో అయితే షూట్ చేసాం. సో వీడియోస్ ఇక పైనుంచి వేరే లెవెల్లో వస్తుంటాయన్నమాట. సో వీడియోస్ అయితే లైక్ చేయండి. అబ్బాయి మేము థమ్స్ అప్. మా ఆయన చెప్పలేదని అడిగారా? మీరు చెప్పండి ఒకసారి. లేదండి, ఇంకా మీదట వీడియోలు సూపర్గా ఉంటాయి. నేను చెప్పేది కాదు, మీరే చూడాలన్నమాట.